ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 11ను పరిశీలిద్దాం. గమనిక, ఇది కొన్ని పుస్తకాలలో 12వ శ్లోకంగా ఉంటుంది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు క్షేత్రం, క్షేత్రజ్ఞుడు గురించి వివరిస్తూ నిజమైన జ్ఞానం యొక్క లక్షణాలను తెలియజేస్తున్నాడు. ఈ శ్లోకంలో జ్ఞానమంటే ఏమిటో, అజ్ఞానమంటే ఏమిటో చాలా స్పష్టంగా నిర్వచిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏత జ్ఞానమితి ప్రోక్తం జ్ఞానం యదతోన్యథా. ఈ శ్లోకం అర్థమేమిటంటే ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉండటం మరియు తత్వజ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం మోక్షమేనని గ్రహించటం. దీనినే జ్ఞానమని పిలుస్తారు అని శ్రీకృష్ణుడు ప్రకటిస్తున్నాడు. వీటికి విరుద్ధంగా ఉన్నదంతా అజ్ఞానమే. అంటే మన గురించి, ఈ ప్రపంచం గురించి ఎన్ని విషయాలు తెలిసినా నేను ఎవరు, నా జీవిత లక్ష్యం ఏమిటి అనే అసలైన సత్యాలు తెలియకపోతే అదంతా వ్యర్థమే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే నిజమైన జ్ఞానానికి ఒక స్పష్టమైన నిర్వచనం ఇక్కడ ఉంది. మనం పుస్తకాల ద్వారా సేకరించే సమాచారం జ్ఞానం కాదు. నేను ఈ శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మను అనే ఎరుకలో స్థిరంగా జీవించడమే జ్ఞానం. మన జీవితంలోని ప్రతి చర్య యొక్క అంతిమ లక్ష్యం భగవంతుడిని చేరడమే అనే స్పృహ కలిగి ఉండాలి. ఈ దృష్టి లేకపోవడమే అజ్ఞానం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మనం చేసే ప్రతి పనిలో ఇది నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడుతుందా అని ప్రశ్నించుకోవాలి. కేవలం బయటి ప్రపంచంలో విజయం సాధించడంపై కాకుండా మన అంతరంగ ప్రయాణంపై కూడా దృష్టి పెట్టాలి. రోజూ కొద్ది సమయం ప్రార్థన లేదా ధ్యానానికి కేటాయించడం ద్వారా ఆత్మజ్ఞానంపై మన స్థిరత్వాన్ని పెంచుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.